ముందుగా నా పేరు సాకే ఆదినారాయణ, బోయ కమ్యూనిటీ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా నేను పనిచేస్తున్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలపైన, యువతులపైన హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే ఎక్కడే కానీ చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ప్రతిరోజు పొద్దున్నే లేస్తే పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు నిత్యాకృతమైన ఈ రాష్ట్రంలో. మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయకపోవడంతోనే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న నాయకులు, ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయాలా, గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించినటువంటి ఘన కీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని గమనించి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పాటు అవుతున్నా ఎక్కడే కానీ అభివృద్ధి విషయంలో మాత్రం శూన్యం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను సక్రమంగా నెరవేర్చుకోకుండా ఏదో పిల్లికి బిచ్చం వేసినట్లు అప్పుడప్పుడు ఏదో ఒక పథకాలను ఇడుస్తూ కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప దీర్ఘకాలికమైనటువంటి అభివృద్ధి ఎక్కడే జరగలేదనే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకులు, ముందు చూపుతో ఈ రాష్ట్రానికి ఏది అవసరమో వాటిని చేపట్టేటటువంటి నాయకులు మీరు. ఈరోజు రాష్ట్రంలో చేతి వృత్తులకు నీళ్ళు వదిలేశారు. ఎంతోమంది ఈరోజు చేతి వృత్తులను కోల్పోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, వలసలు వెళ్ళి అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో 2 అగ్రవర్ణ కులాలు మాత్రమే పరిపాలన చేస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాలు రెడ్లు, 5 సంవత్సరాల కమ్మలు. మరి మధ్యలో ఈ మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్ని పావులుగా ఉపయోగించుకొని ఓటు బ్యాంకుగా మాత్రమే మమ్మల్ని చూస్తున్నారు. మరి ఈరోజు శాండ్ వ్యాపారంలో మీరే, ల్యాండ్ బిజినెస్లో మీరే, లిక్కర్ బిజినెస్లో మీరే, బార్ అండ్ రెస్టారెంట్లు మీవే, తోళ్ళు పరిశ్రమలు, చెప్పుల పరిశ్రమలలో మీరే,
మైన్స్ వ్యాపారంలో మీరే, మళ్ళీ చేతి వృత్తులైనటువంటి రాళ్ళు కొట్టుకొని జీవిస్తున్నటువంటి వడ్డర్లు, వాళ్ళు వృత్తి అయినటువంటి గనులను మీరే తీసేసుకున్నారు, మైన్స్ని మీరే తీసేసుకున్నారు, కంకర ఫ్యాక్టరీలను మీరే తీసేసుకున్నారు. మరి నాయ బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి బ్యూటీ క్లినిక్ల పేర్లతో మీరే తీసేసుకున్నారు. మరి ప్రైవేట్ విద్య అంతా మీదే, ప్రైవేట్ కాలేజీలన్నీ మీవే, ప్రైవేట్ స్కూల్స్ మీవే, ప్రైవేట్ హాస్పిటల్స్ మీవే, మరి షాపింగ్ మాల్స్ మీవే, పెట్రోల్ బంకులు మీవే, సినీ రంగాల్లో మీరే, చిత్ర పరిశ్రమల్లో మీరే, సీరియల్ రంగాల్లో మీరే, నాటక రంగాల్లోనూ మీరే, ఈ మీడియాలు మీవే, ఈ టీవీలు మీవే. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏమున్నాయి? మరి ఈరోజు ఈ రాష్ట్రం ఎంతో ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మేమెంతో అభివృద్ధిని చేస్తున్నాం. వారికి కార్పొరేషన్ల ద్వారా ఎన్నో చేతి వృత్తుల్ని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. వారికి కావలసినటువంటి నిధులను ఇస్తున్నామని కల్లిబొల్లి మాటలతోనే ఈరోజు కాలయాపన చేస్తున్నారే తప్ప కార్పొరేషన్లు చైర్మన్లు ఇంతవరకు కూడా కేటాయించినటువంటి పాపాన పోలేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు పన్నుతుందో ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మీరంతా ఆలోచన చేయాలా. ఒకవేళ కార్పొరేషన్లు చైర్మన్లు పదవులు ఇచ్చినా వాటిలో నిధులు ఉండవు. వారికి పదవి అలంకరణే తప్ప ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి చరిత్ర లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 53 కార్పొరేషన్లు పెట్టి 53 మందిని కార్పొరేషన్ల చైర్మన్లు చేసి ఒక్క రూపాయి